తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గర్భాలయంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారు కోల్హాపురి మహాలక్ష్మి అలంకారంతో దర్శన భాగ్యం కల్పించారు. అలాగే ఆలయ ఆవరణంలో అలవల జ్యోతిలక్ష్మి సహకారంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంపై లలితాదేవి చిత్రపటాన్ని కొలువుదీర్చారు. లక్ష కుంకుమార్చనలో భక్తులు విశేషంగా పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు అందజేశారు. శ్రీ కన్యకా పరమేశ్వరి వాలంటరీ సంఘం అధ్యక్షులు కాకి శ్రీరామమూర్తి ఆధ్వర్యంలో కార్యదర్శి అలవల ప్రభాకర్, సెక్రటరీ పైడిమరి కిషోర్, కమిటీ సభ్యులు సహకారాలతో ఈ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కాలంగి ప్రభాకర్, అలవల వెంకట శ్రీనివాసులు, దుర్గి రమేష్, తన్నీరు శేషగిరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేవీ నవరాత్రుల్లో 6వ రోజు అమ్మవారికి గర్భాలయంలో కొల్లాపూరి లక్ష్మీదేవి అలంకారము, అదేవిధంగా లక్ష కుంకుమార్చన జరిగింది. ఇప్పుడు సాయంకాలము సరస్వతీదేవి అలంకారంతో ఎంతో చూడముచ్చటగా అమ్మవార్లు అలంకరించి ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం అంతా కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ యొక్క లక్ష కుంకుమార్చనలో పాల్గొని కార్యక్రమం జయప్రదం చేశారు. జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రతిష్టాత్మకంగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో జలదంకి మండలం జమ్మలపాలెం వద్ద కావలి పట్టణానికి అతి సమీపంలో అత్యాధునిక వసతులతో MIG లేఅవుట్ 20-25-30 అంకణములలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నట్టుకు అనువైన లేఅవుట్ జగనన్న స్మార్ట్ టౌన్షిప్. 60 అడుగుల తారు రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, సురక్షిత మంచినీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నిరంతరం విద్యుత్ సరఫరా, సెంట్రల్ లైటింగ్, పిల్లలు పెద్దలకు ప్లే గ్రౌండ్స్, పార్క్స్ మరియు వాకింగ్ ట్రాక్స్. ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లాట్ ధరలో 20% డిస్కౌంట్ కలదు. ఫ్లాట్ ధర ఏక మొత్తంలో చెల్లించిన ఎవరికైనా 5% రాయితీ. గమనిక: నుడా అనుమతి లేని లేఅవుట్స్ చట్ట విరుద్ధం. అనుమతి లేని లేఅవుట్స్ లలో స్థలాలు కొన్నందున చట్టపరమైన న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. నుడా అప్రూవల్ లేఅవుట్ లో ఇండ్ల స్థలాలు కొనేవారికి రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సులభతరం. ఇట్లు టి బాపిరెడ్డి, వైస్ చైర్మన్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు. ముక్కాల ద్వారకానాథ్, చైర్మన్, నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ.